నమస్తే అండి అందరికీ. మన ఛానల్లో ఒక చిన్న టెక్నికల్ ఇష్యూ వచ్చిందండి. ఒక చిన్న టెక్నికల్ ప్రాబ్లం వచ్చింది. సో దానివలన నేను వీడియోస్ అప్లోడ్ చేయలేకపోతున్నాను. అది ఒక 3 డేస్లో సెట్ అయిపోతుందండి. కాబట్టి దయచేసి అర్థం చేసుకోండి. 3 డేస్ తర్వాత మనకు వీడియోస్ రెగ్యులర్గా వస్తాయి. 3 to 4 డేస్ పట్టచ్చు. అది సాల్వ్ చేసేదానికి ప్రయత్నం చేస్తున్నాము. సో అది అయిన తర్వాత తప్పకుండా నేను వీడియోస్ రెగ్యులర్గా పోస్ట్ చేస్తానండి. మెంబర్స్ కూడా చెప్తున్నాను, మెంబర్షిప్ది కూడా ఈ 4 డేస్ కొంచెం వెయిట్ చేయండి. తర్వాత మీకు వీడియోస్ కూడా పెడతాను, లైవ్ కూడా చేస్తాను. మామూలు రెగ్యులర్ లైవ్ చేస్తాను, మెంబర్స్కి సపరేట్ లైవ్ చేస్తానండి. కొంచెం వెయిట్ చేయండి. వీడియో రావడం లేదు ఎందుకు, 4 రోజుల నుంచి, ఒక 4-5 డేస్ నుంచి వీడియో రావడం లేదు అని మీరు అనుకుంటూ ఉంటారు, ఎదురు చూస్తూ ఉంటారు. అందుకోసమని ఈ చిన్న వీడియో, షార్ట్ వీడియో చేసి పెడుతున్నానండి. మీకు అందరికీ తెలియాలని, మీరు అర్థం చేసుకుంటారని ఈ చిన్న వీడియో పెడుతున్నానండి. ఆ ఇష్యూ సాల్వ్ అయిన తర్వాత నేను అప్లోడ్ చేస్తానండి వీడియోస్. దయచేసి అర్థం చేసుకోండి. సో ఇది ఎందుకంటే నేను హీలింగ్ ఎనర్జీస్ అవన్నీ ఇస్తున్నాను కదా, కొంచెం నెగిటివిటీ ఎక్కువ అయినట్టుంది. నేను చేసుకుంటున్నా కూడా మన ఛానల్ మీద పడింది ఎఫెక్ట్, ఆ నెగిటివిటీ ఎఫెక్ట్. దాన్ని కూడా ఎందుకంటే నాకు అమ్మ దయ ఉంది, ఎక్కువగా అమ్మను ఎక్కువ అనుకుంటూ ఉంటాను. అమ్మ దయ, ఆ జగజ్జనని, సో అమ్మ శివయ్యను అనుకుంటూ ఉంటాను. సో వాళ్ళే సాల్వ్ చేస్తారు ఆ ప్రాబ్లం అని నమ్ముతున్నాను. తప్పకుండా ఒక 3-4 డేస్లో సాల్వ్ అయిపోతుంది ఆ ప్రాబ్లము. ఇంకా రెగ్యులర్గా మీకు వీడియోస్ చేస్తానండి. ఓకేనా? మళ్ళీ హీలింగ్స్ వస్తాయి, హీలింగ్ చేసే వీడియోస్ వస్తాయి, మామూలు రీడింగ్ వీడియోస్ వస్తాయి. ఓకేనా? థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. ఓం శ్రీమాత్రే నమః.